మరి ఈరోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఆ రోజు అంబటి రాంబాబు గారికి కూడా నీతులు చెప్పుంటే బాగుండేది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్స్ కానీ అదేవిధంగా అంబటి రాంబాబు గారి ఆ కుటుంబ సభ్యులు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజే సంఘటన జరిగినటువంటి రోజునే ఆ రోజే అంబటి రాంబాబు గారికి ఈ నీతులయ్యో ఆయనకి చెప్పుంటే బాగుండేది. ఎందుకంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అని అంటే తెలుసు మనందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గమైన ఏ కులమైన ఏ మతమైన వాళ్ళు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే కొంతలో కొంతైనా కొంత క్షమించగలిగేటువంటి పరిస్థితి ఉంటుందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఆయన మాట్లాడాడో వారందరూ కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులు, దివంగత తల్లిదండ్రులు, వారి గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడుంది అంబటి రాంబాబుకి? ఆ మాట్లాడేటువంటి భాష, ఆ మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. ఆయన దోషణలకు బూతు పురాణం మొదలు పెడుతూ ఉంటే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బీప్ అనే ఆ మాటలు మీడియా వాళ్ళు కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు. ఎంత అన్యాయం అండి ఆ రోజు. వాడమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు, వాడమ్మ మొగుడు రండి, లంజా కొడుకులు అంటే ఈ భాష ఒక పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సభ్య సమాజం కూడా మాట్లాడలేనటువంటి భాష ఒక దివంగత ముఖ్యమంత్రి, దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడితే మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ రోజే ఈ అంబటి కుటుంబ సభ్యులు తప్పు చేసావు క్షమాపణలు చెప్పు అని ఆ రోజే ఆయన మందలిచ్చి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 6 నెలల క్రితమో 8 నెలల క్రితమో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఒక్కడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, మరి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని కూడా మరి చూడకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి పంపించారు. మరి అదే పని ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఆ అంబటి రాంబాబు విషయంలో ఎందుకు చేయలేకపోయారు? అంటే జగన్మోహన్ రెడ్డి సైకిల్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే తనకి అధికారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఒక మైన్స్, లిక్కరు, మరి ఏదైతే విలువైనటువంటి భూములు, ల్యాండ్స్, మరి అదేవిధంగా శాండ్, ఇవన్నీ కూడా ఏ రకంగా అయితే కబ్జా చేసి, లూటీ చేసి, దోపిడీ చేశారో అవి సరిపోవన్నట్లుగా ఆఖరికి అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో కూడా మరి అక్కడ ఆవు లేదు, గేదె లేదు, పెరుగు లేదు, పాలు లేవు, వెన్న లేదు, కానీ కల్తీ నెయ్యి మాత్రమే ఉందని ఏదైతే సిట్ చెప్పిందో 240 కోట్ల రూపాయలు ఏదైతే మరి కల్తీ నెయ్యిలో కుంభకోణం జరిగిందని సిట్ చెప్పిందో దాని నుంచి డైవర్ట్ చేయడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. ఈవేళ నెయ్యి కావాలంటే వెన్న ఉండాలి, వెన్న కావాలంటే పెరుగు ఉండాలి, పెరుగు కావాలంటే పాలు ఉండాలి, పాలు కావాలంటే అక్కడ ఆవు ఉండాలి, గేదె ఉండాలి. ఎక్కడున్నాయండి ఇవన్నీ? మరి ఇవన్నీ ఏమీ లేకుండా నెయ్యి మాత్రం వచ్చిందంటున్నారు. అంటే మీరు ఎక్కడి నుంచి తయారు చేశారు ఈ నెయ్యిని? ఇది కల్తీ అని క్లియర్గా సిట్టిస్తే దాని నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అంబటి రాంబాబుని ఒక పావుగా ఆయన బలి చేశాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈవేళ ఎంతో కొంత ఎవరైనా ఒకరే ఇద్దరు అంబటి సానుభూతి పరులున్నా, అంబటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తాలి. అంతే తప్ప పాపం ఇటువంటి వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించి ఈ రకంగా మరి కక్షలు పంపించేటువంటి విధంగా, వర్గాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి వారించాల అసెంబ్లీలో
నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేగా. ఆ రోజు కూడా మరి ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి, బోనమ్మ గారిని ఉద్దేశించి కూడా ఆ రోజు అసెంబ్లీలో ఈ అంబటి రాంబాబు గారు అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా మాట్లాడారో మేము కూడా చూసాం సాక్షాత్ అసెంబ్లీలో. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కనీసం ఇది తప్పు, ఇట్లా ఉండకూడదని మాట కనీసం ఆయన ఊటంట మాట రాలా. ఈరోజు కూడా సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ఆయన తప్పు చేసాం క్షమాపణలు అని చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకుని ఉంటే అసలు ఇటువంటి పరిస్థితులకి తావులేనిటువంటి పరిస్థితి. అంటే వాళ్ళే ఇష్యూని క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఇష్యూని మరి ఏదైతే కక్షలు కేసులు పెంచి వైషమ్యాలు సృష్టించేటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 18-20 నెలల నుంచి ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంటే వాటి నుంచి దృష్టి మరల్చేటువంటి విధంగానే మరి వీరు చేసేటువంటి ప్రయత్నాల్ని పచ్చగామెర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది. 5 సంవత్సరాల వాళ్ళ పాలన నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేరు వాళ్ళు. ఇంకా అధికారంలో ఉన్నామనే విధంగా ఆ రోజు చూసిన పాలనే వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఐపీఎస్ అనేదాన్ని వైపీఎస్గా పదాన్ని మార్చేసినటువంటి వాళ్ళు మరి ఇదే మరి బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు. ఆ రోజు చూసాం ఎంత ఇదే పార్టీ ఆఫీస్, ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆఫీస్, ఇది ఒక దేవాలయం. పార్టీ ఆఫీసులు అంటే ఏ పార్టీకైనా సరే దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా సరే, ఆఖరికి మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఏ రాష్ట్రంలో అయినా సరే అసలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా? ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు దాడులు చేసినప్పుడు మరి బొత్స సత్యనారాయణ గారికి పోలీస్ వ్యవస్థ గుర్తుకు రాలేదా? ఆ రోజు ఇదే పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి దీని మీద ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ కోతవేటు దూరంలోనే ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉంటే దాడి జరిగింది. అదే డీజీపీకి మేము కంప్లైంట్ ఇస్తాకెళ్తే 3 గంటలు గేటు ముందు పెట్టి కంప్లైంట్ తీసుకుపోగా విధులకి ఆటంకం కలిగించామని చెప్పి లోపలికి ఎలవ చేయకుండానే మా మీద అక్రమ కేసులు పెట్టారు. మరి అప్పుడు పోలీసులు మరి పనితీరుని ఎట్లా అంటే ఈరోజు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన కానీ, రాత్రి జరిగినటువంటి సంఘటన కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పార్టీ నాయకులకు కానీ, కేడర్కి కానీ ఆయన కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులను లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావు ఉండదు, ఎవరు తప్పు చేసినా, ఎవరు లైన్ తప్పినా కూడా కఠినంగా ఉంటామనేటువంటి లైన్ని కూడా ఈరోజు పార్టీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపీట వేస్తారు. మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫ్యాక్షనిజం ఆ రోజు ఒక రాయలసీమలో కానీ, ఇక్కడ పల్నాడులో కానీ ఫ్యాక్షనిజం బుస్సలు కొడితే దాన్ని ఈరోజు రూపురేఖలు లేకుండా ఫ్యాక్షనిజాన్ని మరి ఎక్కడ కూడా కనపడకుండా చేసిందే మరి తెలుగుదేశం పార్టీ. మీ అందరికీ తెలుసు హైదరాబాదులో మరి గణేష్ నిమజ్జనం వస్తే 40-50 రోజులు కర్ఫ్యూలు ఉండేవి, వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే లా అండ్ ఆర్డర్ని కాపాడాం. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్కి పెద్దపీట వేస్తాం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. చేత ఎక్కడో ఒకరో ఇద్దరో హద్దు మీరి తప్పు చేస్తే కఠినంగా వాళ్ళ మీద శిక్ష పడేటువంటి విధంగానే మేము పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ లైన్ ఎప్పుడు కూడా క్లియర్గా కరెక్ట్గా ఉంటుంది తప్ప అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఏదైతే ఈవేళ ఈ బొత్స గారు కానీ అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి నాయకులు, అందుకే చెప్తూ ఉన్నా, వాళ్ళ నాయకుడికి చెప్పండి, రప్ప అని నరుగుతామన్నప్పుడు ఈ బొత్స సత్యనారాయణ గారు చెప్పవలసింది, ఇది మన సంస్కృతి కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి కాదు, ఇటువంటి రప్ప నరుగుతాము, లేదే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా నరుగుతాము, లేకపోతే పెద్ద పెద్ద ఫ్లెక్స్ల ఫోటోలు పెట్టి నడి రోడ్డులో బహిరంగంగా పెద్ద పెద్ద కత్తులతోటి వీరాంగం చేసి ఆ యొక్క తలలను నరికి ఆ యొక్క రక్తాన్ని ఆ యొక్క ఫ్లెక్సీలను తడిపినప్పుడు ఇటువంటి సిస్టమ్ మనకి రాష్ట్రంలో సరికాదనేటువంటి విధంగా బొత్స గారు అప్పుడు ఆ రోజు చెప్పుంటే బాగుండేది. చేత నీతి అనేది ఒకరికే కాదు, ఇద్దరికి. మీ దగ్గర నీతులు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మేము, మా నాయకుడికి రాజకీయ అనుభవం ఉంది. ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేసినా, ఎక్కడ తప్పు జరిగినా, అది మన పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం. అందుకే నేను ఇందాక ఉదాహరణ కూడా చెప్పాం, ఒక సోషల్ యాక్టివిటీస్ట్
నిజంగా ఎంతో కేడర్, మా పార్టీ కేడర్ కూడా అతను అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మమ్మల్ని కూడా దుమ్మెత్తిపోశారు. అయినా కూడా వెనుకాళ్ళ ఒక మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు, కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. పార్టీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా, కార్యకర్తల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు. అంచేత అటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మీరు ఇంకా ఏమైనా నేర్పవలసి ఉంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు నేర్పండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల మాట తీరు మార్చుకోమని చెప్పండి. అదే మేము బొత్స గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం.